స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట. కంసుడు యదుభోజ అందక వంశాల రాజ్యములను, సూరసేనుని రాజ్యమును ఆక్రమించడమే కాకుండా ప్రలంబుడు, బకుడు, చాణూరుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, అరిష్ఠుడు, ద్వివిధుడు, పూతన, కేసి, ధేనుకుడు మున్నగు దానవులతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఆ సమయంలో మగధ ప్రాంతానికి, అంటే ప్రస్తుత బీహార్ రాష్ట్రం, జరాసంధుడు రాజుగా ఉండేవాడు. తన రాజకీయ చిత్రతతో కంసుడు జరాసంధుని రక్షణలో ఆ కాలంలో అత్యంత పటిష్టమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత అతడు శ్రీకృష్ణుడు జన్మింపనున్న యదువంశము పట్ల మిక్కిలి శత్రుత్వంతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. దేవకీ వసుదేవుల 6 పుత్రులను కంసుడు వరుసగా వధించినప్పుడు పలువురు బంధుమిత్రులు అతని చెంతకు వెళ్ళి అటువంటి హీనమైన కార్యాలు ఆపమని అతనిని అర్థించారు. కానీ వారందరూ చివరకు అతనిని పూజించువారే అయ్యారు. దేవకి 7వ మారు గర్భవతి అయినప్పుడు శ్రీకృష్ణుని ప్రధానాంశ అయిన అనంతుడు ఆమె గర్భంలో చేరాడు. ఇది దేవకికి హర్షశోకాలు రెండింటినీ కలుగజేసింది. విష్ణు భగవానుడు గర్భంలో ప్రవేశించాడని తెలిసినందున ఆమెకు హర్షం కలిగింది. కానీ శిశువు జన్మించగానే కంసుడు అతనిని చంపుతాడని తలచి ఆమె అదే సమయంలో శోకానికి గురైంది. కంసుని దురాఘాతములచే భయభీతులైనట్టి యదువంశీయుల పట్ల కరుణాంతరంగుడైన దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో యోగమాయ ఆవిర్భవించడానికి ఆదేశించాడు. యోగమాయ భగవంతుని ప్రధాన శక్తి. సర్వదా రమణీయమైన అందమైన గోవులతో నిండి ఉండే బృందావనంలో ఆవిర్భవించమని భగవానుడు యోగమాయను ఆదేశించాడు. వసుదేవుని పత్నులలో ఒకతే అయిన రోహిణి బృందావనంలో యశోదానందుల ఇంటిలో ఉన్నది. రోహిణియే కాదు, యదువంశీయులందరూ కంసుని దురాఘాతాలకు భయపడి దేశమంతటా చెల్లాచెదురైపోయారు. వారిలో కొందరు కొండగుహలలో కూడా నివసించసాగారు. భగవానుడు యోగమాయకు ఈ విధంగా తెలిపాడు: దేవకీ వసుదేవులు కంసుని చెరలో ఉన్నారు. నా అంశ అయిన శేషుడు ప్రస్తుతము దేవకి గర్భంలో ఉన్నాడు. దేవకీ గర్భస్థుడైన శేషుని నీవు రోహిణీ గర్భంలోనికి మార్చు. ఈ ఏర్పాటు తర్వాత పూర్ణశక్తులతో నేను దేవకి గర్భంలో ప్రవేశించి దేవకీ వసుదేవులకు పుత్రునిగా జన్మిస్తాను. నీవు బృందావనంలో నంద యశోదలకు పుత్రికగా జన్మింపగలవు. నా అంశ అయిన అనంతశేషుడు దేవకి గర్భంలో ఉన్నాడు. బలవంతంగా రోహిణి గర్భంలోనికి సంకర్షణ చేయబడిన కారణంగా అతడు సంకర్షణుడని, బలరాముడని పిలువబడతాడు అని కూడా భగవానుడు యోగమాయకు తెలియజేశాడు. ఈ విధంగా ఆజ్ఞాపించబడినదై యోగమాయ అతనికి ప్రదక్షిణ చేసి తరువాత అతని ఆజ్ఞ మేరకు భౌతిక జగత్తులో అవతరించింది. పరమశక్తిమంతుడైన భగవానుని పరమశక్తి అయినట్టి యోగమాయ దేవకీ గర్భాన్ని రోహిణి గర్భానికి మార్చినప్పుడు దేవకీ రోహిణులు ఇద్దరూ కూడా యోగమాయా ప్రభావంలోనే ఉన్నారు, అంటే యోగనిద్రలో ఉన్నారు. ఇది జరగగానే దేవకీ సప్తమ గర్భం నష్టమైనదని జనులు భావించారు. ఈ విధంగా బలరాముడు దేవకీస్తుడే అయినప్పటికీ రోహిణీ నందనునిగా ఆవిర్భవించేటట్లు ఆమె గర్భంలోకి మార్చబడినాడు. ఈ ఏర్పాటు తర్వాత దేవాది దేవుడు, భక్తుల రక్షణకు సర్వదా సన్నద్ధుడై ఉండేవాడు అయిన శ్రీకృష్ణుడు విశ్వాత్మునిగా అచింత్యమైన ఐశ్వర్య పూర్ణత్వముతో వసుదేవుని మనస్సులోకి ప్రవేశించాడు. వీర్యస్ఖలనం ద్వారా అతడు దేవకి గర్భంలోనికి చేరలేదు. దేవదేవుని రూపాన్ని హృదయంలో ధరించినప్పుడు వసుదేవుడు ప్రకాశవంతమైన సూర్యునిలాగా కనిపించాడు. దేవాది దేవుని నిత్య రూపము సర్వశక్తిపూర్ణంగా వసుదేవుని మనస్సు నుండి దేవకి మనస్సులోనికి ప్రవేశించింది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సాధారణ జీవుని పరిస్థితులకు లోను కాకుండా వసుదేవుని శరీరంలో నుండి దేవకీదేవి శరీరంలోనికి ప్రవేశించాడు. ఈ ప్రకారంగా అద్వితీయుడు సర్వసృష్టికారణుడైన దేవాది దేవునికి దేవకి నివాసంగా అయింది. కంసుని కారాగృహంలో బంధించబడినందున దేవదేవుని ధారణ వలన కలిగిన ఆమె దివ్య సౌందర్యాన్ని ఎవరూ చూడలేకపోయారు. అయినా తన సోదరి దివ్య సౌందర్యాన్ని కంసుడు గమనించి దేవాది దేవుడు ఆమె గర్భంలో ప్రవేశించాడని
వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆమె పూర్వమెన్నడూనూ అంత అద్భుతమైన సౌందర్యంతో కనిపించలేదు. ఆమె గర్భంలో ఏదో అద్భుతమైన విషయం ఉన్నదని అతడు స్పష్టంగా తెలుసుకున్నాడు. భవిష్యత్తులో తనను చంపనున్న దేవాది దేవుడు ఇప్పుడు వచ్చాడని నిశ్చయించుకున్న కారణంగా అతడు మిక్కిలి కలవరపడ్డాడు. ఇప్పుడు దేవకిని ఏం చేయాలి? నిశ్చయంగా ఆమె విష్ణువును తన గర్భంలో ధరించి ఉన్నది. అంటే దేవతల కార్యాన్ని నెరవేర్చడానికి శ్రీకృష్ణుడు వచ్చాడనేది నిశ్చయమే. శీఘ్రమే నేను దేవకిని చంపినప్పటికీ అతని కార్యం భగ్నం కాబోదు అని కంసుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. నేనిప్పుడు దేవకిని వధిస్తే విష్ణువు తన పరమ సంకల్పాన్ని మరింత తీవ్రంగా ప్రయోగిస్తాడు. దేవకిని ఇప్పుడు చంపడం అనేది అత్యంత హేయ కార్యమే అవుతుంది. దేవకి ఒక స్త్రీ, నా ఆశ్రయంలో ఉన్నట్టిది. ఇంకనూ ఆమె గర్భవతి. ఆమెను వధిస్తే నా కీర్తి, పుణ్యము, దీర్ఘాయువు అన్నీ కూడా శీఘ్రమే నశించిపోతాయి అని కంసుడు తనలో తాను తలచాడు. దేవకిని వెంటనే వధించకుండా అనివార్యమైన భవిష్యత్ కాలానికై వేచి ఉండటానికి కంసుడు చివరకు నిర్ణయించుకున్నాడు. కానీ తన మనస్సు భగవంతుని పట్ల వైరభావంతో నిండిపోయింది. దేవకీదేవి ఇతర సంతానాన్ని పూర్వం వధించినట్లుగా విష్ణువును వధించాలని భావిస్తూ అతడు శిశుజన్మకై ఓపికగా ఎదురు చూశాడు. ఈ విధంగా దేవదేవుని పట్ల వైరభావంలో మునిగినవాడై కంసుడు కూర్చున్నప్పుడు, నిద్రించినప్పుడు, నడుస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, జీవిత సర్వావస్థలలో సర్వదా శ్రీకృష్ణునే అంటే విష్ణువునే తలచడం మొదలుపెట్టాడు. భగవత్ చింతనలో అతని చిత్తం ఎంతగా లగ్నమైనదంటే పరోక్షంగా అతడు తన చుట్టూ కేవలం విష్ణువునే చూడసాగాడు. మనస్సు విష్ణు చింతనలోనే పూర్తిగా లగ్నమైనప్పటికీ దురదృష్టవశాత్తు కృష్ణుని శత్రువుగా తలచిన కారణంగా అతడు భక్తునిగా గుర్తింపబడలేదు. ఆ సమయంలో నారదాది ఋషులను, పలువురు దేవతలను కూడి బ్రహ్మరుద్రులు కంసగృహంలో ప్రత్యక్షమయ్యారు. ఉత్తమ శ్లోకాలతో వారు దేవాది దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. భగవంతుడు సత్యవ్రతుడని వారు మొట్టమొదటగా పలికారు. దేవా, ఈ భౌతిక జగత్తులోని సకల జీవుల శ్రేయస్సు కొరకే నీవు నిత్య సత్వగుణరూపమైన నీ ఆది విశుద్ధ రూపంలో అవతరించావు. నీ ఆవిర్భావము వలన లాభమును పొందిన వారందరూ నీ స్వరూపమును, స్వభావమును సులభంగా తెలుసుకోగలుగుతారు. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు ఈ 4 ఆశ్రమములకు చెందిన జనులు నీ ఆవిర్భావముల వలన లాభాన్ని పొందగలుగుతారు అని దేవతలు స్తుతించసాగారు. ప్రభు, వివిధ అవతారాలను స్వీకరించినప్పుడు నీవు ఆయా పరిస్థితులను బట్టి వివిధ నామరూపాలను స్వీకరిస్తావు. పరమాకర్షకుడవు కనుక నీ నామము శ్రీకృష్ణుడు. నీ దివ్య సౌందర్యము కారణంగా నీవు శ్యామసుందరుడని, గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు కనుక నీవు గిరిధారి అని పిలువబడతావు. నందమహారాజుకు లేదా దేవకికి లేదా వసుదేవునికి పుత్రుడివి అయినందున నీవు నందనందన, దేవకీనందన, వసుదేవనందన అని పిలువబడతావు. దేవా, శ్రీకృష్ణుని నామరూపాలకు భేదం లేదని ఎరిగిన భక్తులు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కృష్ణనామాన్ని జపిస్తూ సర్వదా కృష్ణ సాంగత్యాన్ని అనుభూతం చెందుతారు. ప్రభు, నీవు ధరణిపై అవతరించినప్పుడు కంస, జరాసంధాది దానవులు నశిస్తారు. ప్రపంచంలో శుభము వెల్లివిరుస్తుంది. నీవు ధరణిపై నడిచినప్పుడు ధ్వజ వజ్రాంకితమైన నీ పాదపద్మ చిహ్నములు నేలపై గోచరిస్తాయి. ఆ విధంగా నీవు ధరణిని, ఆ చిహ్నములను దర్శించే స్వర్గవాసులమగు మమ్ము అనుగ్రహిస్తావు. నీవు పుట్టుక లేనివాడవు కనుక నీ ఆనందమయ లీలలు తప్ప నీ ఆవిర్భావానికి వేరొక కారణము మాకు గోచరించడం లేదు. యదుశ్రేష్ఠునిగా అవతరిస్తున్నావు. నీ పాదపద్మాలకు మా ప్రణామాలు. ఈ అవతారానికి పూర్వము నీవు మత్స్యావతారము, హయగ్రీవ అవతారము, కూర్మావతారము, నృసింహావతారము, వరాహావతారము, హంసావతారము, రామావతారము, పరశురామావతారము వంటి ఎన్నో అవతారములను ధరించావు. భక్తుల రక్షణార్థమే నీవు ఆ రీతిగా అవతరించావు. స్వయం భగవానునిగా ప్రస్తుత అవతారంలో కూడా ముల్లోకాలలో మాకు రక్షణ నొసగి మా శాంతిమయ జీవన నిర్వహణలోని అడ్డంకులను తొలగించమని నిన్ను వేడుకుంటున్నాము అని స్తుతించిన దేవతలు దేవకితో, తల్లి దేవకి, దేవాది దేవుడు తన అంశలతో పాటు నీ గర్భమునందు అవతరించనున్నాడు. ఆదిదేవుడైన అతడు మా సంక్షేమమునకే అవతరిస్తున్నాడు కనుక భోజరాజైన నీ సోదరునికి నీవు భయపడనవసరం లేదు. ఆదిదేవుడు
నీ తనయుడు అయిన శ్రీకృష్ణుడు పుణ్య యదువంశ రక్షణకే ఆవిర్భవింపనున్నాడు. అతడు ఒంటరిగా కాకుండా ప్రధానాంశ అయిన బలదేవునితో పాటు అవతరిస్తాడు అంటూ శ్రీకృష్ణ జనని అయిన దేవకీదేవిని అర్చించారు. తరువాత దేవతలందరూ బ్రహ్మరుద్రులను ముందుంచుకొని తమ స్వర్గలోకానికి